జాతర అనగానే పిల్లల్లో ఎక్కడలేని ఉత్సాహం, ఆనందాన్ని నింపుతుంది. సాధారణంగా చిన్నారులు వారి తల్లిదండ్రులతో కలిసి జాతరలకు వెళ్లడం, అక్కడ వెలిసిన దుకాణాలలో తమకు కావలసిన ఆట వస్తువులను కొనుగోలు చేసుకోవడం, వాటిని ఎంతో మురిపెంగా చూసుకుంటూ వాటితో ఆడుకోవడం గమనిస్తుంటాం. కానీ ఒక్కోసారి అదే జాతరలో అక్కడక్కడ పిల్లలు తప్పిపోవడం, తల్లిదండ్రులు హైరానా పడి వారి కోసం జాతరంతా జల్లెడ పట్టడం వంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో జాతరకు వచ్చే చిన్నారులు ఒకవేళ తప్పిపోయినా సునాయాసంగా వారిని గుర్తించేలా, ఆ చిన్నారులు వారి తల్లిదండ్రుల వద్దకు చేరేలా ఆదిలాబాద్ జిల్లా బాలల సంరక్షణ విభాగం వినూత్న ఆలోచన చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న నాగోబా జాతరలో వారు అమలు చేసిన ఆ సరికొత్త ఆలోచనేమిటో తెలియాలంటే ఇది చూడండి. గిరిజనుల ఆరాధ్య దైవం మిశ్రం వంశీయుల ఇలవేల్పు నాగోబా కొలువున్న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. పుష్య అమావాస్య సందర్భంగా మిశ్రం వంశీయులు నాగోబాకు పవిత్ర గంగా జలాలతో చేసిన అభిషేకం మహాపూజతో ఈ జాతర మహోత్సవం మొదలయ్యింది. ఈ జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న మిశ్రం వంశీయులు పిల్లా పాపలతో కలిసి వచ్చి నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. అశేషంగా తరలి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జాతర కొనసాగుతున్న ప్రాంతమంతా భక్తుల రద్దీ కిక్కిరిసిపోయింది. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వెలిసిన దుకాణాలు, స్టాళ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జాతరకు వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒకవేళ పిల్లలు తప్పిపోయినా సులభంగా గుర్తించేలా జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రత్యేకంగా జాతరలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సిబ్బంది జాతరకు వస్తున్న చిన్నారుల భుజాలకు ప్రత్యేకంగా పట్టీలను కడుతున్నారు. దానిపై పిల్లవాడి పేరు, తల్లిదండ్రుల పేరు, చిరునామాతో పాటు మొబైల్ నంబర్ కూడా రాసి వాటిని చిన్నారుల భుజాలకు అతికిస్తున్నారు. జాతరలో అటూ ఇటూ తిరుగుతున్న క్రమంలో పిల్లలు రద్దీలో తప్పిపోయి ఎవరికైనా దొరికినా, ఎవరైనా తప్పిపోయిన చిన్నారులను గుర్తించినా ఆ చిన్నారి భుజానికి ఉన్న స్టిక్కర్పై ఉన్న చిరునామా లేదా మొబైల్ నంబర్కు సమాచారం అందించి తప్పిపోయిన పిల్లలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సులువవుతోంది. గతంలో హెల్ప్ డెస్క్ పెట్టి అక్కడెవరైనా తప్పిపోయినా మైక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చేవారు. కానీ ఈసారి వినూత్నంగా చిన్నారుల చేతికి స్టిక్కర్లు అతికించడం వినూత్నంగా ఉందని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. నాగోబా జాతరలో పిల్లలు తప్పిపోతున్న వాళ్ళకి ట్రాక్ చేయడం జరుగుతుంది. ఆ ట్రాక్ చేయన పిల్లల పేరు, వాళ్ళ వివరాలు, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి ఉంటాయి. వాళ్ళు తప్పిపోతే ఎవరైనా గుర్తించి వాళ్ళ ఈజీగా వాళ్ళ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ అప్పగించడం కోసం ఈ ట్రాక్స్ అందరికీ వేయడం జరుగుతుంది. పిల్లలందరికీ కూడా ట్రాక్స్ చేసి వాళ్ళ జాతరలో తప్పిపోకుండా చూడడం జరుగుతుంది. ఇది నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది జాతర అయిపోయేవారు. ఏది ఏమైనప్పటికీ నాగోబా జాతర సందర్భంగా చిన్నారుల సంరక్షణ కోసం ఆదిలాబాద్ జిల్లా బాలల సంరక్షణ విభాగం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తున్నారు.